నమస్తే, నేను సిరి. మనం గత కొన్ని రోజుల ముందు చూసుకున్నట్టయితే బియ్యం మాఫియా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ బియ్యం అంటే పేదలకు పంచే బియ్యాన్ని కూడా పక్క దేశాలకి ఆయన ఎగుమతి చేయడం అనేది మనం మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించి చాలా వార్తలు అయితే మనం చూసామైతే ఇప్పుడు ఇంకొకరి పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఆయన పేరు కూడా ఉంది బియ్యం మాఫియాలో అన్నట్టు కూడా ఒక అంశం అయితే చర్చనీయాంశమైంది. ఇంకా ఈయననే కాకుండా ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. సో దీనికి సంబంధించి మరింత విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, బియ్యం మాఫియా మనం కొన్ని రోజుల ముందు మాట్లాడాం. ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు చాలా వరకు ఎగుమతి చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి బియ్యాన్ని అని చెప్పేసి. అదొక అంశం ఇంకా జరుగుతున్న తరుణంలోనే పేరుని నాని ఏదైతే గూడ ఉందో అక్కడ కూడా బియ్యం మాయమైపోయాయి. దానికి సంబంధించిన డబ్బులు కడతా అంటున్నారు కదా, బియ్యం మరి ఎందుకు మాయమవ్వాల్సి వచ్చింది ఏంటి? మరి ఈయనే కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? ఈ అంటే ఈ కుంభకోణం అనాలో, స్కామ్ అనాలో, మరి ఈ మాఫియా అనాలో ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం సార్. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి సార్? ఇది నిస్సందేహంగా మాఫియా కిందకే వస్తుంది. ఎందుకంటే మనం కనుక మొట్టమొదటి గమనిస్తూ ఉంటే ఇది అంకురార్పణ ఈరోజు జరగలేదు. 2004లోనే దీనికి పునాది పడింది. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. అది వెలుగులోకి ఇప్పుడు బహిర్గతమైంది. గతంలో 1-2 సార్లు దీని గురించి మాట్లాడుకున్నా ఈ 5 సంవత్సరాల విచ్చలవిడితనం అయిన తర్వాత 2019 నుంచి 2024 తర్వాత అది ప్రధాన అంశమైంది. దానికి తోడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ తోడి బయటికి అవుతూ ఉంటే కాకినాడ ప్రధాన కేంద్రంగా మొదలుపెట్టినటువంటి దీనికి సంబంధించినవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా దీనికి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే అన్ని సాట్ల నుంచి సేకరించినటువంటి బియ్యాన్నే వాళ్ళు అలా తరలించడం కూడా జరిగింది. దానికి స్థానిక నాయకత్వం, స్థానిక శాసనసభ్యులు, మంత్రులు, అలాగే అధికారులు ఇంతమంది సహాయ సహకారాలతోటి వాళ్ళు ఇంత విచ్చలవిడిగా చేయటం కూడా జరిగింది. అసలు వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా అంటే 1997లో కాకినాడ పోర్టుకు ప్రారంభం జరిగినప్పటి నుంచి 1999లో ఎప్పుడైతే కేవీ రావు గారికి అవి డకలు చేశారో ఆ రోజు వాళ్ళు తీర్మానం చేసిన ప్రకారం 1999 నుంచి 2019 వరకు అంటే 20 సంవత్సరాలు అతని ఆధీనంలో ఉండేటట్లు, ఆ తర్వాత 2 విడతలుగా 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు 2029 వరకు అతని ఆధ్వర్యంలో ఉండేటట్టు 41% చిల్లర, తరువాత అది ప్రభుత్వాన్ని డకలయ్యేటట్టు ఒప్పందాలు ఉన్నాయి. అట్లా ముందుకెళ్ళారు దాన్ని. అది చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన సెజ్జు కూడా ఏర్పాటు చేశారు. ఆ కాకినాడ సెజ్జుకు సంబంధించి కొంత భూమిని సమీకరించడం కూడా జరిగింది. ఆయన 2003లో సరే, అది ఆయన 2004లో ప్రభుత్వం ఓడిపోయింది, వీళ్ళు వచ్చారు. 2003 దాకా ఆయన ప్రభుత్వం అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దీని మీద పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమాలు చేస్తున్నాడు, సెజ్జును అట్లా చేస్తున్నాడు, లేకపోతే కాకినాడ పోర్టుని ఇలా చేస్తున్నాడు అని చెప్పని రకరకాలుగా ఆయన బెనామీ అని చెప్పని రకరకాలుగా గొడవ చేశారు. ఆ గొడవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2029కి స్వాధీనం అయ్యేదాన్ని ఇంకొక 20 సంవత్సరాలు పెంచాడు. 99 నుంచి 2029కి ప్రభుత్వ పరం అయ్యేదాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలది 10 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. అంటే 50 సంవత్సరాలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క బెనామీ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళే కదా గొడవ చేసింది. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. మరి అంటే ఆ రోజు దాన్ని అంటే వాళ్ళు చాలా చక్కగా పోర్టులు అనేవి వాళ్ళ స్వాధీనంలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, ఇలాంటి దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ముందు నుంచి ప్రణాళికబద్ధంగా చేసుకున్నారు. వాళ్ళకి బెనామీ అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కేంద్రంగా కాకినాడ ఈ కార్యక్రమం అంతా నిర్వహించారు. అట్లనే రాపించుకున్నారని కూడా మళ్ళీ చెప్పడం అది మొన్న జరిగింది. కేవీ రావు దగ్గర నుంచి ఏదైతే వీళ్ళు ఉన్నారో మొత్తం రాయించుకున్నారు. దానికి ప్రథమ ముద్దాయిగా సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి, రెండవ ముద్దాయిగా విజయసాయిరెడ్డి, తర్వాత మూడో ముద్దాయిగా విజయసాయిరెడ్డి అల్లుడు అన్నయ్య శరత్చంద్రారెడ్డి. వీళ్ళందరినీ దాంట్లో ఇప్పుడు ఆయన అభియోగం మోపాడు. ఏ విధంగా రాయించుకున్నారు, ఎట్లా రాయించుకున్నారు, 3609 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే 3609 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తుల్ని అంటే ఈ వాటాలని వాళ్ళకి 506 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి
కేవీ రావు గారికి బలవంతంగా రాయించుకున్నారని చెప్పని ఇప్పుడు ఆయన అభియోగం మోపడం కూడా జరిగింది. అవునవును సార్. అంటే అక్కడే 3,103 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఇది కన్నుబడింది. అప్పుడు వాళ్ళకి సహకరించారు. వీళ్ళు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా చేసుకోవడం కోసం ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకుని అతను తప్పించేసి ఈ బియ్యం ఎగుమతి అంటే ప్రతి నెల రాష్ట్రంలో 2,20,000 టన్నులు బియ్యం వస్తుంది రాష్ట్రానికిలో. అంటే పేదలకి ఇవ్వడం కోసం, పంచడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది, నిజంగా పేదల కోసం. మరి ఇలా జరిగేటప్పుడు ఎందుకు ఈ పేదల ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని కూడా ఆలోచించుకోవాలి. అంటే తినటానికి ఉపయోగకరంగా లేని అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇవి కూడా దొరికిన వాళ్ళు తింటున్నారు. అవసరం లేని వాళ్ళు 10 రూపాయలకి, 12 రూపాయలకి, 14 రూపాయలకి, అధికంగా 14 రూపాయలు మాత్రమే వాళ్ళకి చెల్లించి, అంటే అది 14 రూపాయలు మండల స్థాయిలో వాళ్ళకి చెల్లించేసి గోడౌన్లకు మిల్లర్లకు మళ్ళించుకొని అక్కడి నుంచి గోడౌన్ల ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే చేరవేయడానికి 24 రూపాయలకి ఇస్తున్నారని చెప్పని మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే వాళ్ళు ఎంత తక్కువగా అమ్ముకుంటున్నారు. అదే బియ్యాన్ని ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కోసం 40 రూపాయల పైచిల్లర చెల్లిస్తూ ఉంది. అదే నాణ్యమైన బియ్యం కనుక ఇంకో 10 రూపాయలు అదనంగా ఇచ్చేసి అది తగ్గించేసి వాళ్ళకి ఇస్తే నాణ్యమైన బియ్యం తింటారు వాళ్ళు. ఓ 10 రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసుకున్నా కూడా ఇస్తారు వాళ్ళు, కొనుక్కుంటారు. ఎందుకంటే బయట 50 రూపాయలు కొనుక్కుంటున్నారు వాళ్ళు, దొరకవు కదా వాళ్ళకి, వాళ్ళు ఇటు కొనుక్కుంటున్నారు. ఆ కొనుక్కునేదో వాళ్ళకి ఇట్లా చేస్తే మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళ బలహీనతను వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. రెండోది ఇది మొత్తానికి ఒక మాఫియాగా ఏర్పడి అక్కడ గోడౌన్లు నిర్మించుకొని, ఏది దక్షిణాఫ్రికాలో గోడౌన్లు నిర్మించుకొని అక్కడ అమ్ముకునే విధంగా వాళ్ళే చెప్తున్నారు కదా, అది బహిరంగ రహస్యమే కదా, వాళ్ళే దాచుకోవట్లేదు కదా. ఎగుమతి చేయడం, బియ్యం ఎగుమతి చేయడం అనేది తప్పేం కాదు. అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసన ఒక్కొక్క అంశాలను బయటకు వస్తుంది. బియ్యం ఎగుమతి చేయడం తప్పు కాదు. ఎప్పుడు మిల్లర్ల దగ్గర తీసుకొని వాళ్ళకి అనుమతులు ఉంటే, రవాణా చేసుకోవడానికి అనుమతులు ఉంటే బియ్యం ఎగుమతి చేసుకోవాలి. అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని కదా ఇప్పుడు అభియోగం. వాళ్ళైతే మేము తప్పు చేయట్లేదు అని చెప్పేసి ప్రెస్ ముందు అది రేపు పొద్దున న్యాయస్థానంలో వాళ్ళు నిరూపించుకోవాల్సిన అంశం కనపడతా ఉన్నాయి కదా, ఎక్కడ బియ్యం ఏంటి అనేది. ఇప్పుడు నిన్న మనోహర్ గారు వెళ్ళి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి అని చెప్పని చెప్తా ఉన్నారు. మరి అందుట్లో బియ్యం కూడా 45,000 టన్నుల బియ్యం ఈరోజు మన దొరికినటువంటి షిప్లో ఉన్నాయని చెప్పని గుర్తించడం కూడా జరిగిందని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఎలా వెళ్ళినాయి అక్కడికి, ఎవరి ప్రమేయంతో వెళ్ళినాయి? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పేరు నాని గారి గోడౌన్లకు సంబంధించి 2, మచిలీపట్నంలో ఉన్నటువంటి గోడౌన్లు 2 సంబంధించిన దాంట్లోంచి 250 టన్నుల బియ్యం లేవు అని చెప్పని గుర్తించారని, అది పొరపాటు అయితే నేను డబ్బులు కడతానని చెప్పని లిఖితపూర్వకంగా పేరు నాని గారు ఇచ్చారని చెప్పి చెబుతున్నారు కదా. అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. అంటే ఇంకెంతమంది బయటకు వస్తారో దీనికి సంబంధించి. సహకరించిన వాళ్ళు బయటికి రావాలి, అధికారులు బయటికి రావాలి, శాసనసభ్యులు బయటికి రావాలి, ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో ఎవరు సేకరించారో వాళ్ళు రావాలి, సమీకరించడానికి అవకాశం కలగజేసిన గోడౌన్లుగా ఎవరు అనేది తెలియాలి, ఏ మిల్లర్లు దాన్ని సమీకరించాలో తెలియాలి. ఇన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తే పుట్టబగిలి చీమలు బయటకు వచ్చినట్టుగా అన్ని విషయాలు బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.